హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను సువేందు అధికారి బెంగాల్లో గెలిచిన తర్వాత బంగ్లాదేశీయులంతా బెంగాల్ను వదిలి వెళ్ళిపోతున్నారని గతంలో ఒక వీడియో చేశాను. చాలామంది అది ఓల్డ్ వీడియో అని, ఆ వీడియో ఫుటేజ్ అంతా పాతదని, ఇప్పుడు అక్కడ పరిస్థితి అలా లేదు అని చెప్పి నాకు కొన్ని కామెంట్స్ చేశారు. అయితే ఇప్పుడు చూడండి పరిస్థితి ఎలా ఉందో. బెంగాల్ను వదిలి వేల మంది అక్రమ వలసదారులు వెళ్ళిపోతూ ఉన్నారు. స్వతహాగా వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది అయితే మన ప్రభుత్వం వెతికి పంపించేవాళ్ళు కొంతమంది. ఆ బోర్డర్లో, బంగ్లాదేశ్ బోర్డర్ హకీంపూర్లో ఎంతమంది ఉన్నారో ఒకసారి మనం చూడవచ్చు. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అక్కడ. ఎంతమంది అక్రమ వలసదారులు ఇన్ని రోజులు బెంగాల్లో పాగా వేశారు, ఇన్ని రోజులు మన దేశంలో ఉండి మన దేశ ఆర్థిక వ్యవస్థకి ఎంత గండి పెట్టి ఉంటారు. ఈ విషయాలని ఎవరైనా మాట్లాడితే కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారంటే, కాంగ్రెస్ నేత బాజీ అట, ఆయన ఏమంటున్నారంటే 30-40 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నటువంటి బంగ్లాదేశీయుల్ని, పాకిస్తానీల్ని పంపించకూడదంట వెనక్కి. ఇది అసలు ఎలాంటి లాజిక్ నాకు అర్థం కావట్లా. ఇప్పుడు మన దేశంలో వాళ్ళు, మన భారతీయులు వేరే దేశంలో ఉండగలరా? మామూలుగా పాస్పోర్ట్, వీసా లేకుండా, మరి ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా ఉండలేరు కదా. అక్రమ వలసదారులు ఉండలేరు. ఇప్పుడు బెంగాల్ ప్రభుత్వం చేస్తోంది అది. బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ఏమంటాడంటే, మిమ్మల్ని కూర్చోబెట్టి మేపడానికి మీరేం మా అల్లుళ్ళు కాదు, దయచేసి మీరంతా స్వతహాగా వెళ్ళిపోండి, ఒకవేళ వెళ్ళకపోతే ఎలా పంపించాలో ప్రభుత్వానికి తెలుసు, పంపిస్తుంది అని చెప్పి అంటున్నారు. పైగా మనమేం వాళ్ళని బలవంతంగా ఇబ్బంది పెట్టి కూడా ఏం పంపించట్లేదండి. చక్కగా మనం మన దేశానికి సంబంధించిన ప్లేసుల్లో బోర్డర్లో టెంట్లు వేశారు, ఎక్కడికక్కడ కొన్ని సెంటర్స్ లాగా ఏర్పాటు చేశారు. వెరిఫికేషన్ చేసిన తర్వాత అందరినీ వాళ్ళ దేశానికి పంపిస్తున్నారు. బంగ్లాదేశ్లో కూడా వీళ్ళని రిసీవ్ చేసుకోవాలి, పాకిస్తాన్లో కూడా రిసీవ్ చేసుకోవాలి. అసలు భారతదేశానికి ఏం అవసరం ఉందండి? భారత్ ఏమన్నా సత్రమా, ధర్మసత్రమా? ఎక్కడే తిని, ఎక్కడే పడుకొని, ఎక్కడే ఉద్యోగాలు చేసుకొని, ఉపాధి అవకాశాలు దోచేసుకొని, భారత ఆర్థిక వ్యవస్థకి గండి పెడుతూ, భారత ప్రజలకి దక్కాల్సినటువంటి ఉపాధి ఉద్యోగ అవకాశాలని ఈ చొరబాటుదారులు దోచేస్తుంటే చూస్తూ కూర్చోవాల ప్రభుత్వాలు? ఇప్పుడు వీళ్ళంతా వెళ్ళిపోతుంటే బోర్డర్లో ఒక తిరణాలలాగా ఉంది. ఆ సిచ్యువేషన్స్, ఆ వీడియోస్, ఆ విజువల్స్ చూస్తుంటే అరే, ఇంతకాలం ఇంతమంది అక్రమ వలసదారులు భారతదేశంలో ఉన్నారా? ఒక్క బెంగాల్లోనే ఇంతమంది ఉన్నారంటే, ఏది ఎస్ఐఆర్ జరిపి ఇక్కడ డాక్యుమెంట్స్, సరైనటువంటి డాక్యుమెంట్స్ లేని ఇండియన్స్ కాని వాళ్ళని బయటికి పంపించారు. ఆ తర్వాత కూడా మళ్ళా ఇంతమంది. ఏం జరుగుతుంది అసలు భారత్లో? ఇంతమంది అక్రమ వలసదారులు ఎలా వస్తున్నారు ఏంటి అని ఒక్కసారి దేశం విడిపోయిన తర్వాత, మీ దేశం మీది, మా దేశం మాది, మీకు సపరేట్ కంట్రీ కావాలనే కదా మీరు ఆ రోజు ఫైట్ చేసి తీసుకుంది. మరి సపరేట్ కంట్రీ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ మీరు మా దేశంలోనే ఉంటాను అంటే అసలు సపరేట్ కంట్రీ తీసుకోవటం ఎందుకు మీరు? అదేమంటే వాళ్ళ దేశంలో సరైనటువంటి మౌలిక వసతులు లేవు, తినడానికి తిండి కూడా లేదు, ఉండని కొంతమంది సో కాల్డ్ పీపుల్ జాలిపడుతున్నారు. ఈ జాలిపడే వ్యక్తులు ఒక్కరోజు మీరు వేరే దేశం పోయి ఫారిన్ కంట్రీస్లో ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా ఉండగలరా? ఉండలేరు. ఎందుకు అంటే ఆ దేశం యొక్క చట్టాలు, న్యాయ వ్యవస్థలు, నియమ నిబంధనలు, వాళ్ళు రాసుకున్న రాజ్యాంగం అట్లా ఉంటుంది. ఇప్పుడు అమెరికా వేరే దేశం వాళ్ళని వాళ్ళ దేశంలో అక్రమంగా ఉండనిస్తుందా? ఉండనివ్వదు. రష్యా ఉండనిస్తుందా? ఉండనివ్వదు. అంతెందుకండి, మన పక్క దాయాది దేశం పాకిస్తాన్ ఉండనిస్తుందా? బంగ్లాదేశ్ ఉండనిస్తుందా? భారతీయులైనా అక్కడికి వెళితే వాళ్ళని చంపేస్తారు. ఇది పరిస్థితి. మన పక్కన మన నుంచి ఏర్పడి ఒక దేశంగా తయారైనటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్లోనే విదేశీయులను ఉండనివ్వట్లేదంటే భారత్ ఎందుకు ఉండనివ్వాలి? ఎంతకాలం అని భారత్ భరిస్తూ రావాలి? ఎంతకాలం ఇంకా ఈ జాలిగుణం? మాకు సపరేట్ కంట్రీ కావాలని ఆ రోజు ఫైట్ చేసి విడిపోయింది మీరే. మరలా ఇప్పుడు మీరొచ్చి మా దేశంలో ఉంటామని చెప్పి, మా దేశంలో ఉన్న ఉద్యోగ ఉపాధి అవకాశాలు దోచుకుంటామని చెప్పి ప్రయత్నం చేస్తుంటే, తిరిగి మిమ్మల్ని పంపిస్తుంటే మా దేశంలోనూ కొంతమంది వ్యక్తులే మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న పరిస్థితి. మరి ఈ బెంగాల్లో సువేందు అధికారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడున్న అక్రమ వలసదారులంతా కూడా కొంతమంది ఎట్లాగైనా మనల్ని పంపిస్తారండి, ఇక్కడ ఉంచరు వీళ్ళు, మొన్నటిదాకంటే మమతా బెనర్జీ ఉండబట్టి మన ఆటలు సాగినాయి, ఇప్పుడు సాగవు అని వాళ్ళు బయలుదేరి ఏదో పెద్ద ఈ జాతరకు వెళుతున్నట్టుగా వెళ్ళిపోతా ఉన్నారు. కొంతమందిని ప్రభుత్వం వెతికి పంపిస్తుంది. అంటే ఒక్క బెంగాల్లోనే అంతమంది ఉంటే దేశం మొత్తం, ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి మూలన జల్లెడ పడితే అక్రమ వలసదారులు ఎంతమంది ఉంటారు? ఒకసారి మా రాష్ట్రంలో చూడండి, ఒకసారి మా రాష్ట్రంలో చూడండి, ఒకసారి మా రాష్ట్రంలో ఎస్ఐఆర్ పెట్టండి అని అనేక మంది మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేస్తూ ఉన్నారు. మరి
ఈ బెంగాల్ నుంచి అక్రమ వలసదారులు వెళ్ళిపోతున్న నేపథ్యంలో మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారనేది తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్ ఫారిన్ కంట్రీస్తో అంటే వేరే దేశాలతో చర్చలు జరుపుతూ ఉన్నాడు. భారత్లో ఉన్నటువంటి బంగ్లాదేశీలందరినీ వెనక్కి పంపిస్తున్నారని, మా పరిస్థితి ఏంటి, మేమేం చేయాలి, మాకే ఎక్కడ తినలేదు, వాళ్ళు కూడా వచ్చి మా మీద ఎక్కుతారా అన్నట్టుగా ఆయన వాళ్ళతో డిస్కషన్ చేస్తూ ఉన్నాడు. మరి మీ దేశ ప్రజల్ని మీరే భరించినప్పుడు మాకేం అవసరం రాబాయ్? మీ కుటుంబాన్ని మీరే భరించుకోలేరు, పక్కింటి వాడు భరిస్తాడా? ప్రాక్టికల్గా ఆలోచించండి. తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. మరి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. చివరి వరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.